హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు ఇన్ఫర్టిలిటీతో వచ్చిన లేడీస్కి మేము చేసే టెస్ట్లలో కొన్ని హార్మోన్ టెస్ట్లు కూడా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. వీటిల్లో సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఆఫ్ పీరియడ్లో చేసే ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ టెస్ట్ కూడా ఒకటి. ఈరోజు అదే డిస్కస్ చేద్దాం. ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఎఫ్ఎస్హెచ్ తీసుకున్నాం అనుకోండి, ఇది నార్మల్ రేంజ్లో కనుక ఉంటే, అంటే 5 to 10 మధ్యలో ఉంటే ఓకే, వాళ్ళ ఓవరీ ఫంక్షనింగ్ అది కరెక్ట్గా అవుతున్నట్టు. ఒకవేళ ఈ ఎఫ్ఎస్హెచ్ కనుక మోర్ దాన్ 10 ఆర్ 20 అలా ఉంటే వాళ్ళ ఎగ్ స్టోరేజ్ తగ్గిపోతుంది, అంటే ఓవరీ యొక్క ఫంక్షన్ తగ్గుతుంది అనే ఒక ఇండికేటర్. అండ్ నెక్స్ట్ ఇది ఎల్హెచ్, ఇది హై ఉంటే ఏంటి ఇంపార్టెన్స్? యూజువల్లీ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ రెండు కూడా దగ్గరగా ఉంటాయి. వాల్యూస్ రెండు కూడా 5 to 10 మధ్యలో ఉంటాయి. కొంతమందికి ఎల్హెచ్ మోర్ దాన్ 10 ఆర్ ఈ ఎఫ్ఎస్హెచ్తో కంపేర్ చేస్తే మోర్ దాన్ డబుల్ అట్లా ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఇంబ్యాలెన్స్ కింద గుర్తించి ఇది పీసీఓ కండిషన్లో ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలా ఎల్హెచ్ కనుక బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ముందు అది బ్యాలెన్స్ అయ్యేలాగా ట్రీట్మెంట్ తీసుకుని పాసిబుల్. సో ఇంకా మిగిలిన టెస్ట్లు, దాని ఇంపార్టెన్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. తోటి కానీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ తోటి కానీ ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం మంచిది.